రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీసీసీఐ. అలాగే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ గా అవుట్ అవుతాడా అన్న క్వశ్చన్స్ కూడా పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. అయితే గౌతమ్ పై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి పొందిందని కూడా చెప్తున్నారు. గంభీర్ హయాంలో టెస్టులు ఘోర పరాజయాలు కొనికింది. అయితే ఈ రీసెంట్గా చూసుకున్నట్లయితే టెస్ట్ సిరీస్లో వరుస ఓటమిలతో అంటే అవుట్ ఆఫ్ 4 టెస్ట్ సిరీస్లో 3 టెస్ట్ సిరీస్ ఆల్రెడీ ఓడిపోయారు. అయితే ఇది టీం నిర్లక్ష్యమా, ప్లేయర్స్ నిర్లక్ష్యమా, లేదంటే కోచ్ వల్లనే ఇదంతా జరిగిందా అన్న దీనిపైన ఇంకా చర్చ అయితే కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఆసీస్ ఇంకా న్యూజిలాండ్ చేతిలో ఓటమి పొందారు. అయితే ఈ జట్టు అంటే టీమిండియా విజయాలు బాట పట్టకుంటే మాత్రం కోచ్గా గంభీర్ను మళ్ళీ కొనసాగించవద్దని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది ఒక్కసారి లాస్ట్ టైంగా కోచ్గా కొనసాగించాలి అని చెప్పి అయితే వరుస ఓటమిల వల్ల జట్టు విజయాల బాట కంపల్సరీగా ఈసారి పట్టాలి. లేదు అంటే కాని పరిస్థితిలో కోచ్గా గంభీర్కు మళ్ళీ ఇంకొకసారి కొనసాగించవద్దని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒక్కసారికి లాస్ట్ ఛాన్స్ లాగా కోచ్గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే గంభీర్కు గత కోచ్లు ఎవరికి ఇవ్వనంత ప్రయారిటీ కూడా ఇచ్చారు. అయితే గత కోచ్లు ఇండియన్ టీంకి ఎవరైతే కోచ్గా పనిచేశారో వాళ్ళకి కూడా ఎప్పటికీ దొరకని ప్రయోజనాలు, ఇంకా ఫెసిలిటీస్, ఇంకా ప్రయారిటీస్ ఇంత ముందు కోచెస్ కూడా ఇవ్వనంత ఈసారి గౌతమ్ గంభీర్కి ఇవ్వడంతో ఇలాంటివి చేస్తున్నాడా, లేదంటే ఏంటి దీని వెనకాల ఉన్న రీజన్ అనేది ఇంకా బయటకు రాలేదు. ఈ ఒక్కసారి కోచ్గా కొనసాగించాలి, దాని తర్వాత నిర్ణయం తీసుకుందామని కూడా బీసీసీఐ ఇప్పటికే తెలిపారు. గంభీర్కు అనేక సౌకర్యాలు కల్పించిన బీసీసీఐ ఇంకా పూర్తి అసంతృప్తి చెందుతున్నారు. ఎందుకంటే ఇంత వెసులుబాటు, ఇంత ఫెసిలిటీస్, ఇంత ప్రయారిటీస్ ఇచ్చి కూడా గౌతమ్ గంభీర్ ఇండియన్ టీంని రిప్రజెంట్ చేయడంలో విఫలమయ్యాడని చెప్తున్నారు. అయితే అవుట్ ఆఫ్ 4 టెస్ట్ సిరీస్ 3 అయితే ఇప్పటికే ఓడిపోయారు. మరి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఇప్పటికీ మళ్ళీ ఈ టీమిండియా మళ్ళీ ఓడిపోతూనే ఉంటే ఇంకా కోచ్ని రీప్లేస్ చేయాల్సిందే అనుకున్న తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అయినా ఓటమి పాలైన టీమిండియా పైన అసలు ఏమీ ఆగ్రహం వ్యక్తం చేయకుండా కోచ్ వల్లనే ఇదంతా అయి ఉంటుంది అని కూడా బీసీసీఐ గరం అవుతున్నారు. అయితే వేడిగా జరిగిన బీసీసీఐ సమీక్ష సమావేశంలో మీటింగ్లో సీనియర్లపై కోచ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి పైన కూడా చర్చ జరిగింది. అయితే గంభీర్ తనకి కోచ్ పొజిషన్లో కరెక్ట్గా చేయాల్సినవన్నీ చేయట్లేదు అని కూడా చెప్పారు. అయితే ప్రాపర్గా ఎవరైతే కోచ్ ఉంటారో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా టీమిండియా ఓటమికి గౌతమ్ గంభీరే కారణం అని కూడా పలు సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా చర్చ ఒక వేరే లెవెల్లో జరుగుతోంది. అయితే మీటింగ్లో సీనియర్ల పైన కూడా గంభీర్ తీవ్ర అసంతృప్తి చెందారు. అయితే సరైన ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగుతున్నారని ప్లేయర్స్ పైన కూడా కంప్లైంట్ చేశారు గౌతమ్ గంభీర్. అయితే గౌతమ్ గంభీర్ పైన ఎందుకు అలా కంప్లైంట్ చేశారు, ఏంటి గౌతమ్ గంభీర్ నిర్లక్ష్యం వల్లే టీమిండియా ఓడిపోతుందా, లేదంటే నిజంగా ప్లేయర్స్ ఆడట్లేదా అనే దీనిపైన అయితే బీసీసీఐ తీవ్ర అసంతృప్తి చెందింది. అయితే ఇది లాస్ట్ ఛాన్స్గా ఇద్దాము గౌతమ్ గంభీర్కి, ఇంకా ఈసారి కూడా టీమిండియా గెలవకపోతే ఇంకా కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసింది అని కూడా చెప్తున్నారు. ఆటగాళ్లతో మాజీ కోచ్లు ద్రవిడ్ ఇంకా రవిశాస్త్రి కూడా చూసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ద్రవిడ్ ఇంకా రవిశాస్త్రి కూడా ప్రాపర్గానే కోచింగ్ చేశారు. అప్పుడు కూడా గెలుపు మీద గెలుపు పొందారు టీమిండియా. కాకపోతే ఇప్పుడు గౌతమ్ గంభీర్ కోచ్గా ఉండడం టైంలోనే అవుట్ ఆఫ్ 4 టెస్ట్ సిరీస్ 3 అప్పటికప్పుడే ఓడిపోయారు. ఆసీస్ ఇంకా న్యూజిలాండ్తో కూడా వాళ్ళ చేతిలో కూడా ఓడిపోవడం అనేది చాలా షేమ్ఫుల్ అని కూడా తెలిపారు. అయితే ఇది ఘటనలో గ్యారీ కిర్స్టన్ ఇంకా చాపెల్ లాగా అవ్వద్దు, గ్యారీ కిర్స్టన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ కోచింగ్లో వాళ్ళు చేసినట్టు వీళ్ళని ట్రైన్ చేయాలి, ప్లేయర్స్ అందరినీ తయారు చేయాలి, టీమిండియా ఇప్పటికన్నా గెలవాలి అని చెప్పి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో గంభీర్ పైన
బీసీసీఐ తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా మీట కోచ్గా గంభీర్ కొనసాగుతాడా లేదా అనేది టీమిండియాకి నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే టీమిండియా నెక్స్ట్ వచ్చే సిరీస్ లేదా నెక్స్ట్ వచ్చే మ్యాచెస్ ఎలా ఆడబోతుంది, గెలుపు పొందితేనే గౌతమ్ గంభీర్ మాత్రం ఇక్కడ కోచ్ స్థాయిలో ఉంటారు, లేదు అని అంటే గౌతమ్ గంభీర్ ఇంకా గుడ్ బై చెప్పాల్సిందే కోచ్ పదవికి అంటూ బీసీసీఐ కూడా ఇప్పటికే తెలిపారు.